హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. శారద బాల్కనీలో నిలబడి కిందికి చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ గేట్ దగ్గర కారు ఎక్కించలేక కారుని మధ్యలోనే ఆపేసి కారు డోర్ కూడా ఓపెన్ చేసి కింద పడిపోతూ ఉంటాడు. స్పృహ కోల్పోయి ఉంటాడు. అది చూసిన శారద గగన్ గగన్ అంటూ అరుస్తూ పూరి చెర్రీ అంటూ కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది. ఇక శారద, చెర్రీ, పూరి ముగ్గురు కూడా చాలా చాలా విలవిల్లాడిపోతూ ఉంటారు. "అన్నయ్య అన్నయ్య కళ్ళు తెరువు అన్నయ్య" అని చెర్రీ, "రే గగన్ ఏమైందిరా, కళ్ళు తెరవరా కళ్ళు తెరవరా" అని శారద చాలా ఏడుస్తూ ఉంటే పూరి కూడా "అన్నయ్య అన్నయ్య" అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక గగన్ ముఖంపై నీళ్లు చిలకరించి గగన్ని మెల్లగా నడిపించుకొని లోపలికి తీసుకువెళ్తారు. గగన్ సోఫాలో కూర్చొని ఇంకా తల పట్టుకొని ఉంటాడు. "రే గగన్ ఏమైందిరా, ఏంటి ఏదేదో క్యాంపుకు వెళ్తానని చెప్పావు కదా, ఎప్పుడు లేని ఈ దరిద్రమైన అలవాటు ఏంటిరా" అని శారద ఏడుస్తూ ఉంటుంది. గగన్ శారదని గుండెలకి హత్తుకుంటూ "అమ్మ ఏం కాదమ్మా ఏం కాదమ్మా" అని ధైర్యం చెప్తూనే చాలా చాలా బాధపడుతూ "కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకువస్తావా పూరి" అని అడగటంతో "ఇదిగో అన్నయ్య" అని పరిగెత్తుకుంటూ పూరి కాఫీ తయారు చేసి తీసుకువస్తుంది. కాఫీ తాగుతున్న గగన్ని "రే గగన్ ఏమైందిరా చెప్పరా" అని శారద ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ ప్లీజ్ కాసేపు నన్నేమీ అడక్కు" అని గగన్ అంటాడు. "నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందన్నయ్యా, నువ్వు భూమి రాత్రి వెళ్ళిపోయి ఉండాలి కదా" అని చెర్రీ అంటాడు. "నువ్వు భూమి వెళ్ళిపోవటం ఏంట్రా గగన్" అని శారద అడుగుతూ ఉంటే "అమ్మ నేను భూమిని దూరంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను" అని గగన్ అంటే "దొంగలా వెళ్ళి పెళ్లి చేసుకురావటం ఏంట్రా, దొరలా ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను జరిపిస్తాను కదా" అని శారద అంటే "అమ్మ నాకు తెలుసమ్మా నువ్వు ఇలా మాట్లాడతావని, ఇక్కడ చేసుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంది కదా" అని గగన్ అంటాడు. "మరి భూమిని దూరంగా తీసుకువెళ్ళి నువ్వు పెళ్లి చేసుకువచ్చినా నేను సంతోషించేదాన్ని కదా గగన్" అని శారద అంటుంది. "కానీ తను రావాలి కదమ్మా పెళ్లి చేసుకోవటానికి" అని గగన్ అంటాడు. "నాకొకటి అర్థమైందమ్మా" అని గగన్ లేచి 2 అడుగులు వేయగానే కింద పడిపోతూ ఉంటే గగన్ అంటూ అందరూ పట్టుకుంటూ ఉంటారు. "నాకొకటి అర్థమైందమ్మా, ఇంటిని మొగాడు వదిలేసిన కుటుంబం అంటే సొసైటీకే కాదు ప్రేమించిన అమ్మాయికి కూడా చులకనే. సొసైటీ ఎలా చూసినా పర్వాలేదు, కానీ ప్రేమించిన అమ్మాయికి కూడా చులకనైపోయింది. ఇప్పుడు ప్రేమించటానికైతే ఓకే, పెళ్లి చేసుకోవటానికి మాత్రం అది అడ్డు వస్తుంది. అయినా సొసైటీ నన్ను ఎలా చూస్తే నాకేంటి, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అమ్ముంది, చెల్లి ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడని నేను ఎప్పుడు అనుకొని చాలా హీరోలా బ్రతికేస్తూ ఉండేవాణ్ణి. కానీ నేనొక జీరోనైపోయానని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా" అని గగన్ అంటాడు. "ఎవరు ఎలా అనుకుంటే నాకేంటి గగన్, నువ్వు మాకు హీరోవి" అని శారద అంటోంది. "లేదమ్మా నేను హీరోని కాదు, జీరోని కాదు, అంతకంటే తక్కువే" అని గగన్ వెళ్తూ ఉంటే పూరి చెర్రీ దగ్గరుండి గగన్ని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటారు. శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత చెర్రీ గదిలో ఉన్న భూమి దగ్గరికి "భూమి భూమి" అంటూ తలుపు కొడుతూ ఉంటాడు. ఇక భూమి డోర్ని ఓపెన్ చేయగానే వెంటనే చెర్రీ డోర్ని క్లోజ్ చేసేసి "అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు నువ్వు మా అన్నయ్య ప్రాణాలతో ఇలా ఆడుకుంటున్నావు" అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు" అని భూమి అంటుంది. "ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావే భూమి, అసలు నువ్వు మా అన్నయ్యతో ఎందుకు వెళ్ళిపోలేదు" అని చెర్రీ నిలదీస్తూ ఉంటే "నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి చెర్రీ, అందుకే వెళ్ళలేదు" అని భూమి అంటుంది. "అయితే మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూస్తున్నావా నువ్వు, అసలు మా అన్నయ్య నిన్ను పోయి నిన్ను ప్రేమించాడు చూడు, అందుకే నువ్వు మాటి మాటికి మా అన్నయ్యకి వస్తానని చెప్పి ఇలా మోసం చేస్తున్నావు. అసలు నిన్ను కాకుండా మా అన్నయ్య ఇంకెవరిని ప్రేమించినా ఈ పాటికి పెళ్లి జరిగిపోయి ఉండేది. కాదనకుండా ఆ అమ్మాయి మా అన్నయ్యని పెళ్లి చేసుకొని ఉండేది. నిన్ను ప్రేమించి మా అన్నయ్య పెద్ద తప్పు చేశాడు. ఎన్నిసార్లు ఇలా వస్తానని చెప్పి మా అన్నయ్యని మోసం చేస్తూ ఉంటావు, అంటే మా అన్నయ్యని చంపేద్దాం అనుకున్నావు కదా" అని చెర్రీ చాలా కోపంగా రగిలిపోతూ నిలదీస్తూ ఉంటే "ఏంటి చెర్రీ ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు" అని భూమి అంటుంది. "మా అన్నయ్య అంతకంటే ఎక్కువగా అక్కడ బాధపడుతున్నాడు. మా అన్నయ్యకి ఆల్కహాల్ తాగే వాళ్ళంటేనే పరమ అసహ్యం, అలాంటిది మా అన్నయ్యే తాగి వచ్చాడు. ఇప్పుడు అలవాటు చేసుకున్నాడు కదా, తాగి తాగి ఇక చచ్చిపోతాడు, ఇదే కదా నువ్వు కోరుకుంటున్నది" అని చెర్రీ చెప్పగానే భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోయి "నీ మాటలు నన్ను రంపంలో కోసేస్తున్నాయి" అని చెప్పి బాధపడుతూ ఉంటే కొయ్యాలి, ఎందుకంటే మా అన్నయ్య మనసుని నువ్వు ముక్కలు చేసేసావు కదా, ఒక అన్నయ్యకి తమ్ముడిగా నీ మనసుని ముక్కలు చేసే హక్కు నాకు ఉంది, నేను చేస్తాను కూడా. మా అన్నయ్య చెప్పింది నిజమే, ఒక మగాడు ఇంటిని వదిలేస్తే ఆ కుటుంబాన్ని, సొసైటీ అందరూ కూడా చులకనగా చూస్తారు.
సొసైటీ మాత్రమే అనుకుంటే ప్రేమించిన అమ్మాయి కూడా అలా చులకనగా చూస్తోందని అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. అవును, నువ్వు అలాంటి దానివే అని చెర్రి అంటే, అయ్యో మీ అన్నయ్య అలా అనుకుంటున్నాడా? నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నేను వెళ్ళలేదు, ఇప్పుడే ఆయనకి ఈ విషయం ఫోన్ చేసి చెప్తాను అని భూమి అంటే, వద్దు, నువ్వు అసలు అన్నయ్యతో మాట్లాడొద్దు, మాటలు కలపద్దు, అలా మాటలు కలిపి మళ్ళీ ఇంకొకసారి అన్నయ్యని మోసం చేయొద్దు. ఎన్నిసార్లు మాటలు కలిపి మోసం చేద్దామని చూస్తున్నావు? మా అన్నయ్యని కొంచెం కొంచెంగానే చావనీ భూమి. ఈసారి నువ్వు మాటలు కలిపి మోసం చేశావంటే మందు తాగటం కాదు, విషం తాగి చచ్చిపోతాడు. ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు, మాట్లాడొద్దు అని చెర్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. గగన్ గదిలో తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. అన్నయ్య, లెమన్ జ్యూస్ తాగితే ఇది అలవాట్లేని పని కదా, అందుకే నీకు తలనొప్పి వచ్చినట్లుంది, తాగన్నయ్యా అని చెప్తూ ఉంటే, లేదు ఇలాగే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని గగన్ అంటాడు. అన్నయ్య అలా మాట్లాడకన్నయ్య, మేమేమైపోవాలి అని పూరి అంటే, నేను కేపీలా కాదు, అమ్మని నిన్ను లైఫ్ లాంగ్ సెటిల్ చేసే వెళ్తాను అని గగన్ అనడంతో, అమ్మా అమ్మ, అన్నయ్య చచ్చిపోతానని చెప్తున్నాడమ్మా అని పూరి అరుస్తూ ఉంటుంది. పూరి, ఎందుకు నువ్వు అనవసరంగా అమ్మని కంగారు పడతావో? ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ తాగాలి అంతే కదా, నేనేమైనా ఇప్పటికిప్పుడే చచ్చిపోతానని చెప్తున్నానా ఏంటి? సరే ఈ లెమన్ జ్యూస్ తాగుతాను అని గగన్ తాగేస్తాడు. అయితే వెంటనే వామిటింగ్ అవుతుంది. ఇక గగన్ వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే, పూరి పూరి ఏమైందని శారద పరుగులు పెడుతూ వస్తుంది. నేను అనవసరంగా లెమన్ జ్యూస్ ఇచ్చానమ్మా, అన్నయ్య ఒళ్ళు చాలా కాలిపోతోంది అని పూరి చెప్తుంది. శారద డాక్టర్కి ఫోన్ చేసేస్తుంది. అమ్మ, డాక్టర్ రావద్దని చెప్పమ్మా, ఎందుకమ్మా ఫోన్ చేస్తున్నావు, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అని గగన్ అంటే, అదేంట్రా అలా అంటావు, నువ్వు బాగుంటేనే కదా మేము బాగుండేదని శారద అంటుంది. అమ్మా, నేను లేకపోయినా మీరు బాగుంటారమ్మా, ఇంత సంపాదించాను కదా, సరిపోదా అని గగన్ అంటాడు. రే, ఏంట్రా ఆ మాటలని శారద బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల డాక్టర్ రావడంతో, డాక్టర్ నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, మా అమ్మ అనవసరంగా కాల్ చేసింది, వెళ్ళిపోండని గగన్ అంటే, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఒకసారి నన్ను చూడనివ్వండి అని డాక్టర్ అంటే, లేదు నేను ఇలాగే చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఏ ట్రీట్మెంట్ చేయించుకోను అని గగన్ అంటాడు. రే, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ముందుగా నేను చచ్చిపోతాను, నా మీద ఒట్టే, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నా అని శారద ఒట్టు వేసుకోవటంతో, సరే అలాగే అని గగన్ చూపించుకుంటాడు. చూడండి, మీ మనసుకైనా గాయాన్ని మీరే ధైర్యంగా ఎదుర్కోవాలి, చావు దానికి పరిష్కారం కాదు అని డాక్టర్ కూడా మంచి మాటలు చెప్పి వెళ్తాడు. మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అని శారద ఫోన్ చేస్తుంది. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఎక్కడ కలవాలి చెప్పండి అని ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది.